హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ టమోటా పప్పు. ఎంతో టేస్టీగా ఉండే టమోటా పప్పు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం 1.5 కప్పుల కందిపప్పును ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. కందిపప్పును నానబెట్టుకోవడం వల్ల చాలా తొందరగా ఉడుకుతుంది. నానబెట్టిన కందిపప్పును శుభ్రంగా కడిగి అందులో 2.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి స్టవ్ని వెలిగించాలి. మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేయాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ల వరకు పసుపుని యాడ్ చేయాలి. సన్నని సెగ మీద పప్పును 70% ఉడకనివ్వాలి. ఇప్పుడు 6 పచ్చిమిర్చి చీలికలు, మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ తరుగు, 3 పండిన టమోటా ముక్కలు మరియు ఒక చిన్న నిమ్మకాయ సైజున్న చింతపండును యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికాక ముద్దకంతో మెత్తగా మెదిపి రాళ్ళ ఉప్పును కొద్దిగా యాడ్ చేయాలి. మెదిపిన పప్పును పక్కన ఉంచి మరొక మట్టి పాత్రను స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ని వేయాలి. వేడెక్కిన నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న సైజు ఆనియన్ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు తరుగును యాడ్ చేయాలి. ఇప్పుడు మెత్తగా మెదుపుకున్న టమోటా పప్పును తిరగమాతలోకి యాడ్ చేయాలి. చివరిగా కొంచెం కొత్తిమీర తరుగును ఇందులోకి యాడ్ చేయాలి. అంతే, టేస్టీగా ఉండే టమోటా పప్పు రెడీ. ఇందులో నంచుకోవడానికి చికెన్ ఫ్రై, అప్పడం, వడియాలు చాలా బాగుంటాయి. మన ఛానల్లో ఆల్రెడీ చికెన్ ఫ్రై రెసిపీ ఉంది. నేను దాన్ని లాస్ట్లో ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.